మ్యాన్ ఆఫ్ మాసెస్ మిషన్ ఇప్పుడు ఓన్లీ డ్రాగన్. అది 2 భాగాలా లేదంటే ఒకే ఒక భాగం నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు కాబట్టి ఇంకా 5-6 నెలలు షూటింగ్కే టైం పట్టేలా ఉందా తేలాలి. అయితే RRR దేవరతో పాన్ ఇండియా హిట్స్ తర్వాత వార్ 2 వల్ల జరిగిన నష్టాన్ని డ్రాగన్తో ప్రశాంత్ నీలే పూడ్చాలి అన్నారు. కానీ ఇక్కడంతా రివర్స్లో జరుగుతోంది. పాన్ ఇండియా లెవెల్లో KGFతో 2 భాగాలు, సలార్తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్కే ఇప్పుడు అవసరం వచ్చింది. తన ఫేట్ మార్చే బాధ్యత NTR చేతుల్లో ఉంది. ఇప్పుడు తనని ముంచినా తేల్చినా అంతా NTRే అంటున్నారు. KGF 2తో ఆల్రెడీ 1400 కోట్ల రుచి చూసిన ప్రశాంత్ నీల్కి 1000 కోట్ల నంబర్ కలలా మారుతోంది అంటున్నారు. దాని అర్థమే షాకింగ్ గా ఉంది. 1000 కోట్లకు మించి వసూలు రాబట్టినోడికి 1000 కోట్లు ఎలా డ్రీమ్ అవుతుంది? అందుకోసం NTRే ఎలా బాధ్యత తీసుకుంటాడు? దీని వెనుక లాజిక్ మ్యాజిక్ లా మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. అదేంటో చూసేయండి. ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి చాలా పెద్ద హోప్ క్రియేట్ చేస్తున్నాడా? ప్రశాంత్ నీల్ అంటే సుకుమార్ కంటే ముందు పాన్ ఇండియా లెవెల్లో మరో రాజమౌళి అనిపించుకున్న దర్శకుడు. బాహుబలి ట్రెండ్ సెట్ చేస్తున్న టైంలో KGFతో 2 సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు. 1400 కోట్ల వసూళ్లని రుచి చూడటమే కాదు, సలార్తో పాన్ ఇండియా హెట్రిక్ సొంతం చేసుకున్నాడు. సుకుమార్ అయినా పుష్పరాజ్ 2 భాగాలతో పాన్ ఇండియాని షేక్ చేశాడు. కానీ రాజమౌళిలా వరుసగా 3 పాన్ ఇండియా హిట్లు కొట్టింది ప్రశాంత్ నీలే. అలాంటి దర్శకుడిని గట్టెక్కించినా గట్టు దాటించినా NTRే అనటం రియాలిటీకి కాస్త దూరంగానే అనిపించవచ్చు. కానీ అదే నిజం. వాస్తవానికి వార్ 2 విషయంలో NTR హిందీ దర్శక నిర్మాతల చేతిలో మోసపోయాడు. ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. అలాంటప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రెజర్లో NTR ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు తనే ప్రశాంత్ నీల్కి దిక్కనే మాట చాలా విచిత్రంగా తోస్తోంది. కానీ అదే నిజం. అలాంటి పరిస్థితి ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే వరుసగా పాన్ ఇండియా హిట్లు ఉండటం గొప్ప విషయమే. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిజానికి సలార్తో హ్యాట్రిక్ కొట్టడం కాదు, ఫ్లాప్ కొట్టాలి. ఎందుకంటే KGFకి మరో వర్షన్ సలార్ అనిపించేలా సినిమా తీశాడన్నారు. అంతా రాజమౌళి సినిమాల ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్న హీరోలని అనిపించుకుంటుంటే ప్రశాంత్ నీల్ మాత్రం తన KGF నుంచి తానే బయటపడలేని దర్శకుడిగా కమెంట్లు ఫేస్ చేశాడు. సలార్ కథ, కథనాలు, లెక్కకు మించిన పాత్రలు, ఇవన్నీ ప్రశాంత్ నీల్ KGF లాంటివి తప్ప ఇంకేం తీయలేడన్న డౌట్లకు కారణమయ్యాయి. అందుకే ఇప్పుడు దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక పూర్తిగా KGF స్టైల్ని కాదు కానీ తన స్టైల్ని మార్చుకుని KGF సలార్ని మించే మూవీ ప్లాన్ చేశాడు, తీస్తున్నాడు. కాకపోతే ఈసారి NTR పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవే డ్రాగన్ని కాపాడాలి. దీనికి తోడు NTR తన లుక్ మార్చుకుంటున్నాడు, 2 పాత్రలు వేస్తున్నాడు. ఇలా చాలా ప్రయోగాలతో పాటు రిస్క్ కూడా చేస్తున్నాడు. షార్ప్ లుక్స్తో షాక్ కూడా ఇస్తున్నాడు. అందుకే ఈసారి ప్రశాంత్ నీల్ ఫీట్ని మార్చేది NTRే అన్నమాట రీసౌండ్ చేస్తుంది. ఇలాంటి ఒక చర్చ ఇండస్ట్రీలో పెరిగిపోయింది.